కౌగులించుకుని ఏడుస్తా ఉన్నాడు. తండ్రి ప్రేమ అలాంటిదే, తల్లి ప్రేమ కూడా అలాంటిదే, తల్లి ప్రేమ కూడా అలాంటిదే. తల్లి ప్రేమ గురించి నేను ఈ స్టోరీ విన్నాను. అది నిజమో కాదు, ఇక్కడ ఉన్న యవన పిల్లలే చెప్పాలి నాకు. ఏంటి ఆ స్టోరీ అంటే, ఇప్పుడు బాగుంటారు మీరు. అసలు చెవులు ఇలా వచ్చేసినాయి ముందుకి, మామూలుగా కాదు, ఇలా చెవులు ముందుకు వచ్చేసినాయి. సరే, స్టోరీ ఏంటంటే, ఒక యవనస్తుడంట తన యవన కాలం ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఒక రోజున అమ్మాయి ఏడుతో మాట్లాడుతూ, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగిందంట. వీడు అన్నాడంటే, అమ్మో నువ్వంటే నాకు అలా నవ్వుతున్నావుంటరా, వాడికి ఏదో ప్రాణం ఉండుంటుంది ఎక్కడోనో, నువ్వంటే నాకు ప్రాణం. కాదు కాదు కాదు, నిజంగా చెప్పు, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు ఇప్పుడే రుజువు చెయ్యాలి. గబ్బగబ్బా ఇంటికి వెళ్ళిపోయి అమ్మ అమ్మ అని పిలిచాడు. ఇప్పుడు అమ్మలైతేనా వాదరెట్టేసింది. మరి అమ్మకి కొడుకు అంటే అంత ఇష్టం కదా. యారా నాన్న, అమ్మ అమ్మ ఓ పని అడిగితే నువ్వు చెయ్యాలి అని. ఏంట్రా? అమ్మ అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిది పరిమళ. మీరు కాదులే, అమ్మాయిది పరిమళ. ఆ అమ్మాయి ఇలా అంది ఏమనంటే, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే మీ అమ్మ గుండెకాయ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాందమ్మ, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అంటే, అమ్మాయిలు అందంట, సరే నాన్న నా గుండెకాయ తీసుకెళ్ళి పెట్టే నాయన ఉందంట. అమ్మ ప్రేమ అలాంటిది, అమ్మ ప్రేమ అలాంటిది. ఎంత ప్రేమ అంటే, తన కొడుకు అడిగాడని తన గుండెకాయ తీసి ఇచ్చేసింది. అలాంటి అమ్మల ప్రేమ ఈరోజు కొడుకులకు అర్థమవుతలేదు. అదే బాధ. ఇంటికి వచ్చాయి 1కి 4 సార్లు నీకు ఫోన్ చేస్తాను అమ్మ కడుపు నిండా తిని పడుకోవచ్చు, కడుపు నిండా తినేసి పడుకోవచ్చు. కాదు కాదు, ఒకవేళ కొడుకు తాగుబోతు అయితే ఆ తాగుబోతుని కన్నా తల్లి బాధ అంతా ఇంత కాదు. తన కొడుకు ఎలాగైనా మారాలని, తన కొడుకు ఎలాగైనా ఒక ఇంటివాడు కావాలని, సమాజంలో ఒక మంచివాడిగా బ్రతకాలని తల్లి కోరుకుంటుంది. ఈ రోజున అలాంటి తల్లులు మన మధ్య ఎంతో మంది ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ తల్లులను అర్థం చేసుకోలేని కొడుకులు కూడా మన మధ్యలో చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా కాస్త గమనించండి. ప్రేయస్ అడిగిందని కొడుకు అడుగుతుంటే